సిద్దిపేట పట్టణంలోని రైతు బజార్లో మధ్యాహ్న సమయంలో శుభ్రపరిచే పనులు చేపట్టడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే ఎండాకాలం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో రైతు బజార్ ఖాళీ చేయించడంతో రైతులు గంటల తరబడి ఎండలోనే వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. దూర ప్రాంతాల నుంచి కూరగాయలను తీసుకువచ్చిన రైతులు సరైన నీడ, తాగునీటి మౌలిక సదుపాయాలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు అమ్మడానికి వచ్చిన మేము ఎండలో కూర్చోవడం చాలా కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు, రైతులు కలిసి మార్కెట్ శుభ్రపరిచే పనులను రాత్రి వేళల్లో నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. అలా చేస్తే ఎండ తీవ్రత నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని రైతుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కూరగాయలు తీసుకోవడానికి వచ్చినాము, కానీ ఎండ బాగుంది. ఈ ఎండకు భయపడి ఏం తీసుకోవాలో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము. కానీ ఎందుకు బయట ఉన్నారంటే వాళ్ళకి అడుగుతున్నాం, బయట పెట్టిన అన్నారు. ఈ ఎండాకాలం అయిపోయేదాకానన్నా వీళ్ళు లోపల ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎండలకు చాలామంది ఎండ దెబ్బ తగిలి చనిపోయే అవకాశాలు కూడా ఉంది. కాబట్టి మరి ఇంత ఎర్రటి ఎండల కూరగాయలు బయట పెట్టడము అనేది బాగలేదు. ఒకవేళ రాత్రి గడికి పొద్దున వరకు వాళ్ళకి అప్పు చెప్పినా పొద్దున్న వండొచ్చు కూరగాయలు. ఎండాకాలం పోయే వరకు లోపల ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాం.